టీసీఎస్ నాసిక్ విషయం గురించి నేను ఆల్రెడీ మాట్లాడదాం అనుకున్నాను. కాకపోతే ప్రాపర్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఆగాను. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు కొన్ని రోజుల క్రితం చూసి ఉండొచ్చు, కొంతమంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కొంతమంది స్మోక్ చేస్తూ బియర్ తాగుతూ దొరికేశారు. వాళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా సరే దేవుడు మాలేసినప్పుడు చాలా నిష్ఠగా ఉండాలి. ఈ బియర్, సిగరెట్ అండ్ అదర్ డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండాలి. ఇదే విధంగా ముస్లిమ్స్ అండ్ ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ నాసిక్ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇస్లాం మత గ్రంథం అయిన ఖురాన్లో చాలా క్లియర్గా రాస్తుంది, వేరే రిలీజియస్ పీపుల్ని ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయడం అనేది హరాం, చాలా పెద్ద తప్పు. సో ఈ టీసీఎస్ టీమ్ లీడర్స్ అందరూ కూడా ఖురాన్లో తప్పు అని చెప్పినా కూడా ఫోర్స్ఫుల్ కన్వర్జేషన్కి పాల్పడ్డారు. కాబట్టి మీరు అందరూ వచ్చి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే నాకున్న ఫ్రెండ్స్లో హిందూ ఫ్రెండ్స్ కన్నా ముస్లిం ఫ్రెండ్సే చాలామంది ఎక్కువ. టు బీ ఫ్రాంక్, మై ముస్లిం ఫ్రెండ్స్ ఆర్ వెరీ డీసెంట్, డిగ్నిఫైడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, నేను బీఫ్ తిన్నాను తెలిసి వాళ్ళు ఎప్పుడైనా లంచ్కి కానీ డిన్నర్ కానీ బీఫ్ తెచ్చుకుంటే, మామ ఈరోజు మేము బీఫ్ తెచ్చుకున్నాం, నువ్వు సపరేట్గా తిని అని చెప్తారు. అంత మంచోళ్ళు, అంత మంచి డీసెంట్ అండ్ ఇన్నోసెంట్ ముస్లిమ్స్కి ఇలాంటి వాళ్ళ వల్లే కదా చెడ్డ పేరు వచ్చేది. సో అలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ముస్లిమ్స్ అండ్ ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వచ్చి ఈ నాసిక్ టీసీఎస్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, మేము ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు చేసిన తప్పే అని కటాఖండిగా చెప్పాలి. లేకపోతే ఇస్లాం ధర్మానికి ఆర్ ఇన్నోసెంట్ ముస్లిమ్స్కి చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు మీరందరూ కలిసి. అండ్ ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ అని చేసి ఇస్లాం పర్సంటేజ్ పెంచడం వల్ల లాభాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ నష్టాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ నుంచి స్కాలర్షిప్స్ వస్తుంటాయి, స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫ్రీగా అయిపోతుంటాయి, ఫీజ్, బుక్స్ అండ్ హాస్టల్స్ అన్ని ఫ్రీ ఉంటాయి. అండ్ దానికన్నా ఇంపార్టెంట్, ఏమైనా చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి ఏమైనా లోన్స్ అప్లై చేసినప్పుడు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి కూడా మీకు లోన్స్ వస్తాయి. డబ్బులు ఉన్న ముస్లిమ్స్ కన్నా మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్కి బాగా యూజ్ అవుతుంది. ఈ కన్వర్షన్ వల్ల వచ్చే లాభం కన్నా నష్టాలు ఎక్కువ అనిపిస్తుంది నాకు. నేను సరిగ్గా కన్వే చేసాను లేదో నాకు తెలియదు, కానీ ముస్లిమ్స్ అండ్ ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా వచ్చి మాట్లాడండి. మిల్కే జేంగే బాయ్. జై శ్రీరామ్, జై హింద్.